హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రతి ఇంటి ఇల్లాలకి ఉపయోగపడే చిట్కా చెప్తానండి. రాగి పాత్రల్ని శుభ్రం చేసుకోవడం. రాగి పాత్రలనే కాదండి, డెకరేషన్ పర్పస్లో యూజ్ చేసే గంగాలం కానీ, కుందనలు, సిల్వర్ వెండి వస్తువులు, ఇలా ఏవైనా మనం శుభ్రం చేసుకోవచ్చు ఈజీగా, ఎలాంటి శ్రమ లేకుండా, రుద్దాల్సిన పని లేకుండా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ లెమన్ సాల్ట్, నిమ్మ ఉప్పును యాడ్ చేసుకోవాలండి. అది పూర్తిగా కరిగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సర్ఫ్ని వేసుకోవాలి. ఇదంతా కలిసిపోయేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ కొంచెం కలర్ చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా జిడ్డుగా ఉన్న రాగి పాత్రను తీసుకుంటున్నాను నేను. చూడండి, ఈ విధంగా వాటర్లో పెట్టి అన్ని వైపులా లెమన్ సాల్ట్ వాటర్ తగిలేలా తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, క్షణాల్లో ఎంత తేడా ఉందో. ఇలా మనం ఎలాంటి శ్రమ పడకుండా, అసలు రుద్దాల్సిన పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో మనకి క్లీన్ అయిపోతుంది. సో మనం తీసుకునే బౌల్ ఎలా ఉండాలంటే కొంచెం డోలాగా ఉండాలండి పాత్ర. ఆ డోలాగా ఉంటే ఏంటంటే మనం వాటర్ కింద పడకుండా ఈజీగా జిడ్డుగా ఉన్న పాత్రల్ని వాటర్లో తిప్పుకోవచ్చు. అలా తిప్పుతున్న ప్రతిసారి మనం కలర్ చేంజ్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలో. ఈ విధంగా ఎంత కఠినంగా జిడ్డు పట్టిన పాత్రలైనా కూడా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. మనం రాగి పాత్రలనే కాదండి, జిడ్డుగా మారిపోయిన పట్టీలు కూడా, కుంకుమ భరణీలు, వెండి వస్తువులు ఏవైనా కూడా ఈజీగా జిడ్డు వదిలించుకోవచ్చు. అసలు రుద్దే పని లేదండి, అసలు శ్రమ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఈ చిట్కాతో చాలా టైం సేవ్ అవుతుందండి. సో నేనైతే ఇలానే యూజ్ చేస్తాను ఇంట్లో. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎంత ఈజీగా జిడ్డు వదిలిపోయిందో. మనకి శ్రావణ మాసం, కార్తీక మాసం ఇలాంటి టైంలో వీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుందండి. అసలు మనకి ఎన్ని ఉన్నా కూడా సరిపోవు. అలాంటప్పుడు ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను ఇంకొక పాత్ర కూడా మీకు చేసి చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి ఎంత జిడ్డుగా ఉందో ఇది. ఇలాంటి కఠినమైన జిడ్డును కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, మీరు డిఫరెన్స్ ఎంత ఈజీగా కనిపెట్టవచ్చో. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎక్కువ మళ్ళీ యాడ్ చేయకుండా ముందుగా యాడ్ చేసిన 2 టేబుల్ స్పూన్ లెమన్ సాల్ట్తోనే 5 నుండి 6 పాత్రలు శుభ్రం చేసుకోవచ్చు. నేను అదే ప్రాసెస్ చేస్తున్నాను. సో తక్కువ పదార్థాలతో మనం తక్కువ శ్రమతో పాత్రలని శుభ్రం చేసుకోవచ్చు, అలాగే తక్కువ టైంలో కూడా. చూసారు కదా ఎంత నీట్గా అయిందో. అలాగే నేను కుంకుమ భరణి కూడా చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనం ఎంత జిడ్డుగా ఉన్నా తక్కువ టైంలో తక్కువ శ్రమతో శుభ్రం చేసుకోవచ్చండి. మీకు ఈ చిట్కా నచ్చినట్లయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్